కావ్య, అప్పు వాళ్ళు అయితే హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్‌నైతే మాయ స్పృహలోకి వచ్చిందా మేడం? మేము ఇప్పుడు వెళ్లి మాట్లాడొచ్చా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న డాక్టర్ అయితే, లేదు ఆ అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య. ఇంతలో ఇంటికైతే వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే, ఏం జరిగింది? ఇప్పుడు ఎలా తప్పించగలవా నాకు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే 2 చేతులు జోడించి సారీ అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కావ్య, ఏం జరిగింది? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి అయితే వాళ్ళని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆపగలరు ఈ పెళ్లి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారైతే, నాయనా పెళ్లి సమయం అయితే దగ్గర వచ్చింది. నువ్వు ఇంకా తాళి కట్టిన సమయం అయితే వచ్చింది. నువ్వు ఇంకా తాళి కట్టు అని చెప్పేసైతే తన చేతికి తాళినైతే ఇస్తూ ఉంటాడు. అది పట్టుకొని అక్కడ ఉన్న రాజు అయితే చాలా భయంతో అయితే చాలా బాధతో ఆ తాళినైతే కట్టబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. హమ్మయ్య! నాకు రాజుకి ఇంక పెళ్లి అయిపోతుందని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ అయితే, ఆగు రాజు, ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే, ఏంటి ఇలా అరిచారు? అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.